యేసు ప్రభు నామంలో మీకు శుభములు ప్రియమైన వాళ్ళరా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరిక తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చాలా చక్కగా మనం 1వ వచనాన్ని 2వ వచనాన్ని మనం చూద్దాము. అంటే ఒక విశ్వాసి లేదా ఒక మనిషి ఆహ్, మాన్యతయు కలిగి ఉండాలంటే, నెమ్మది కలిగి ఉండాలంటే, సుఖముగా బ్రతకాలంటే ఏం చేస్తే బాగుంటది అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ మనకు హెచ్చరిస్తున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం చూసినట్లయితే, మనము సంపూర్ణ భక్తియు, మాన్యతయు కలిగి నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాడు. పౌలు ఇక్కడ ఏ విషయంలో హెచ్చరిస్తున్నాడు అంటే, ప్రియమైన వాళ్ళరా, మరిక ఒక మనిషి సుఖంగా బ్రతకాలంటే లేదా ఒక విశ్వాసి సుఖముగా బ్రతకాలంటే, సమాధానంతో అనగా నెమ్మది కలిగి ఉండాలంటే, మాన్యతయు ప్రశాంతత కలిగి ఉండాలంటే, మరి ఎన్నో విషయాలు మనం చేస్తూ ఉంటాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అయితే అన్నిటికంటే ముఖ్యమట, మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ మరిక ప్రార్థనలో వేరు వేరు రకాలు గురించి పౌలు గారు మనకు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. విజ్ఞాపన ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు అనేవి ప్రార్థనకు వేరు వేరు పదాలుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే మనుషులందరి కొరకు చేసేటువంటి ప్రార్థన ఏంటంటే ఒక లౌకికంగా కనిపిస్తుంది. అంటే ఏ భేదం లేదు. అంటే రాజులైనా, మరిక సామాన్యులైనా, సామంతులైనా, పేదవారైనా, ఏదైనా అంటే మనుషులందరి కొరకు చేసేటువంటి ప్రార్థన మనకు ఇక్కడ కనిపిస్తుంది. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆయన ఏ దేశమైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ భాష వారైనా కావచ్చు, ఏ జాతి వారైనా కావచ్చు. రెండవది ఏంటంటే, ఈ భాగంలో పౌలు ఏమంటున్నట్టే సంఘంలో ఎలా ఆరాధించాలి, సంఘ జీవితము ఎలా ఉండాలి, వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి ప్రార్థన విషయంలో అనేది ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థనలతో మొదలు ప్రార్థన మొదట ఎట్లా చేయాలి, తర్వాత ఎట్లా ముగించాలి అనేది కూడా చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, అదేవిధంగా సంఘానికి సత్యబోధ ఎంత అవసరమో, వాక్యము బోధించటం ఎంత అవసరమో, సంఘంలో ప్రార్థన కూడా అంతకంటే ఎక్కువ అవసరమని మనకు గుర్తు చేస్తున్నారు. అంటే సత్యబోధ ఎంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరమని. ఇక్కడ ప్రార్థనలు అసలు ఎన్ని రకాలు, వాటి గురించి క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. అయితే ప్రార్థన అనేది ఒకటి విజ్ఞాపన. ఈ విజ్ఞాపన ప్రార్థన అనేది ఇతరుల కొరకు మనం చేసేటువంటి ప్రార్థన. అంటే ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన. ఇప్పుడు మన కొరకు మనం ఎలా చేసుకుంటామో, ఎంత ఆసక్తితో చేస్తామో, ఎంత పూర్ణ హృదయంతో చేస్తామో, ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో, అదేవిధంగా ఇతరుల కొరకు కూడా అలాగే చేయాలి. అంటే విజ్ఞాపన ప్రార్థన అంటే మనం ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన. ప్రార్థన మనం ఎలా చేయాలి? ధైర్యంగా, స్వేచ్ఛగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభు మనకి ఇస్తాడనేటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అయితే యాచన అంటే అర్థం ఏంటంటే, ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. సామాన్య అవసరతలు, కుటుంబ అవసరతలు, ఉద్యోగ అవసరతలు, ఆరోగ్య అవసరతలు అన్నీ ఉంటాయి. అది ప్రార్థనలో యాచన అని అంటాం. అంటే సామాన్య అవసరతలను, కోరికలను తీర్చడం కొరకు ప్రభు దగ్గర మనం అడుగుతూ ఉంటాం. తర్వాత కృతజ్ఞతాస్తుతి, ఇది మనం ప్రార్థనలో ముగింపులో చేయాలి. అంటే ప్రభువు మనకు ఇంతకుముందు ఏదైతే మనకు అనుగ్రహించాడో, మంచి ఆరోగ్యాన్ని బట్టి, మంచి ఉద్యోగాన్ని బట్టి, మంచి కుటుంబాన్ని బట్టి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఈ విధంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ముందుగా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. తర్వాత మనకు వ్యక్తిగత ప్రార్థన చేయాలి. తర్వాత యాచన చేయాలి. తర్వాత కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆ విధంగా ఒక విశ్వాసి ఎప్పుడైతే చేస్తారో వారు మరిక నెమ్మది కలిగి ఉంటారని, సుఖంగా ఉంటారని, సమాధానంతో ఉంటారని, అది కాబట్టి
ఒక విశ్వాసి నెమ్మదిగా, సుఖంగా, మాన్యత కలిగి ఉండాలంటే ఈ విధంగా ప్రార్థించాలని మనకు ఇక్కడ పౌలు గారు మరి తిమోతి రాసిన పత్రికలో బోధిస్తున్నారు. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.